సోదరుడికి కొంచెం రేవంత్ రెడ్డి గారు క్లాస్ ప్రాపర్ గా చెప్పినట్లున్నది. అది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత వినిపిస్తుంది రాజిరెడ్డి గారు వినిపిస్తుంది నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఈ తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల త్యాగులతో ఏర్పడినటువంటి ఆ పార్టీ ఆ లక్ష్య సాధన కోసం ఏర్పడి తెలంగాణ సాధించుకుని తెలంగాణ వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల పాటు ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇరిగేషన్ శాఖలో అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణని ఈరోజు శశామలం చేసి ఈరోజు తెలంగాణ 1,00,000 కోట్ల రూపాయల పంట పండుతా ఉందంటే దానికి కారణము గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చేసినటువంటి ఇరిగేషన్ శాఖలో విప్లవాత్మక నిర్ణయాల వల్లనే సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వ అర్ధగణాంక శాఖలు లెక్కలు చెప్తా ఉన్నాయి. సోదరుడు కృష్ణతేజ గారు ఏమంటారు, 2015 సంవత్సరంలో ఈ మరణ శాసనం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి. అలాంటి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇది 2015 సంవత్సరంలో జూన్ 18, 19 ఇరు రాష్ట్రాల కేఆర్ఎంబి సంబంధించినటువంటి ఒక మినిట్స్ అండి ఇది. ఈ మినిట్స్ చదువుతాను. ఆ రోజు ఎందుకోసం ఈ ఒప్పందాలు తీసుకున్నారు, తర్వాత లేటెస్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారి నిర్ణయాలు కూడా వారి యొక్క మినిట్స్ కూడా చదువుతాను నేను. గోదావరిలో ఒకటి విజయ్ గారు ఒకటే క్వశ్చన్ వీళ్ళు కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణ ఏం చేస్తుందంటే గోదావరిలో 3,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, రాయలసీమకు తరలించుకోవచ్చని ఎఫెక్స్ కౌన్సిల్ లో చెప్పారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని మీకు చెప్పి గోదావరికి ప్రతి విషయంలో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రతి విషయంలో లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ ఆధారాలతో సహా మాట్లాడతాం. మేము ఏదో రేవంత్ రెడ్డి బేగ్గా అబద్ధాలు మాట్లాడి అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసే పార్టీ మా పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారికి హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి, ఆయనకు నాలెడ్జ్ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏ బేసిన్, కృష్ణా బేసిన్ ఏ జిల్లాలో ఉంది, గోదావరి బేసిన్ ఏ జిల్లాలో ఉంది, బనకచెర్ల ఏ జిల్లాలో ఉంది అనేటువంటి తెలియనటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా దుర్మార్గం, దురదృష్టకరం ఈ రాష్ట్రానికి ఇది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి సలహాదారుడు ఆదిత్యనాథ్ దాసు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో ఉన్నాడు. ఆ రోజు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే శైలేంద్ర కుమార్ జోషి గారు ఉన్నారు. 6 సంతకాలు చేశారు. కానీ ఇది ఎక్కడ కూడా హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు సంతకాలు చేయలేదు. అది తెలుసుకొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే అధికారులు చేస్తే గవర్నమెంట్ సూచన మేరకే చేస్తారు కదా. వినండి, దయచేసి మా వర్షన్ పూర్తిగా వినియండి. కృష్ణా నది ప్రాజెక్టు మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య పాలకులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు కట్టుకొని ఆ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతం నుంచి అక్కడ ఆంధ్రాకి నీళ్లు తీసుకెళ్లడం కోసం, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం కోసం ప్రాజెక్టులు ప్రణాళికలు చేసి ఆ ప్రాజెక్టులని అక్కడ కట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో 68% పారుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్ తెలంగాణ ప్రాంతంలో పారుతా ఉంది కృష్ణా నది. కానీ కృష్ణా నదిలో 299 టీఎంసీలు పారేటువంటి ప్రాజెక్టులు కూడా ఇక్కడ కట్టలేదు. ఆ కట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ సమైక్య పాలకులు కట్టలేనటువంటి పరిస్థితికి ఉంది. కాబట్టి ఆ రోజు ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులు అలొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో 512 టీఎంసీలకు, తెలంగాణకు 299 టీఎంసీలకు అలొకేషన్స్ ప్రాజెక్టులు కట్టి ఉన్నాయి. కాబట్టి ఆ కట్టి ఉన్న ప్రాజెక్టుల కోసం అదొక వాటర్ ఇయర్ కోసం 2015-2016 వాటర్ ఇయర్ కోసం ఏర్పడినటువంటి ఒక తాత్కాలిక ఒప్పందమే ఆనాడు చేసుకున్నది. నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం నుంచి ఈ కృష్ణా నది మీద కొత్త ట్రిబ్యునల్ వేయండి అని చెప్పేసి కేఆర్ఎంబి మీద మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పుడు సెక్షన్ 3ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో. దాని మీద సుప్రీంకోర్టులో అదేవిధంగా కేఆర్ఎంబి దగ్గర ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతా ఉన్నాయి. 750 పైచిలుకు టీఎంసీలు తెలంగాణకు రావాలని, కృష్ణా నదిలో మా వాటా రావాలని
బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అది కొద్ది రోజుల్లోనే మన వాదనలు పూర్తి స్థాయిలో అక్కడ ఎస్టాబ్లిష్ జరిగి మన వాదనలు విని మనకు నీటి హక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము పోరాటం చేసింది 700 టీఎంసీల కోసం, మేము పోరాటం చేసింది 299 టీఎంసీల కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అర్థం చేసుకోవాలి. సార్ ఒకటి ఇది కావాలంటే మీరు జూమ్ చేసుకోండి. ఓకే విజయ్ గారు 17/2/2025 కేఆర్ఎంబీ మీటింగ్ ఆగండి. కేఆర్ఎంబీ మీటింగ్ లో ఇరిగే ఈఎన్సీ తెలంగాణ, ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఒప్పందం చేసుకున్నారండి. ఒప్పందంలో కూడా వాళ్ళు కూడా 66 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు 34 తెలంగాణకు. లేటెస్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరణ శాసనం రాశారు. మరి రేవంత్ రెడ్డి గారు మరణ శాసనం రాశారని చెప్పక మరి 2015లో 299 టీఎంసీలు తీసుకొని తెలంగాణకు అన్యాయం చేశారంటారు కదా. మరి 2025 సంవత్సరంలో కూడా 2024-25 వాటర్ ఇయర్ కూడా 2199 తెలంగాణకు 512 ఆంధ్రకని తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సంతకాలు చేసి వచ్చింది. మరి వారు కూడా మరణశాసనం చేశారా? రేవంత్ రెడ్డి గారు సూచిస్తా ఉన్నా. ఇకపోతే బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా బనకచెర్ల గురించి చర్చలే లేనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. 2025 సంవత్సరంలో జనవరి మాసంలో హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో మా పార్టీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బనకచెర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాసినారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసి 80,000 కోట్ల రూపాయల లోన్లు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతా ఉంది. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లెటర్ ని అనుగుణంగా అక్కడ నిర్మలా సీతారామన్ గారు కూడా వివిధ ఆర్థిక సమస్యలకు బ్యాంకుల కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ కి లెటర్ రాశారు. ఈ యొక్క ప్రాజెక్టు లోన్లు మంజూరు చేయమని అక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వారు కూడా ఫార్వర్డ్ చేశారని చెప్పేసి మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టేవారు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ఈ ప్రభుత్వానికి కనీసం కనివిప్పు లేదు. మా హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత 1 గంట సేపు తర్వాత 2 రోజుల బ్యాక్ డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేస్తారండి. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అంటే తెలంగాణలో ఇంతకంటే మూర్ఖ నీచమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉందండి. ఇక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి నా ప్రాజెక్టుల మీద నాలెడ్జ్ లేదు, అదే ఆర్థిక ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద నాలెడ్జ్ లేదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో నడుస్తారో తెలుస్తలేదు. అప్పుడు ఇంకోటి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నాం. అక్కడ ఏమంటారు వాడ అక్కడ వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళి రాయలసీమ పులుసు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ రోజు చర్చ జరిగింది, ఎందుకోసం జరిగింది? కృష్ణా నదిలో పంచాయతీ జరుగుతా ఉంది. కృష్ణా నదిలో ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో వాటర్ రావడం లేదు కాబట్టి మనం వేస్టేజ్ గా గోదావరి నది నుంచి వృధాగా పోతున్నటువంటి వరద నీటిని మళ్లించుకోవాలని అక్కడ పోలవరం రైట్ కెనాల్ నుంచి ఆర్ఎంసీ నుంచి ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల నుంచి నాగార్జున సాగర్ టేల్ పాయింట్ నుంచి అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం కు కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ శ్రీశైలంలో పెట్టి శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డికి, డిండికి, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి అక్కడ మీకు రాయలసీమ కూడా నీళ్లు తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి పారిపోయినాడు. పారిపోతే మేము 2023లో గజేంద్ర సింగ్ షెకావత్ గారికి హరీష్ రావు గారు 10/7/2023 రోజున మా హరీష్ రావు గారు లెటర్ రాశారండి. అక్కడ అన్అప్రూవ్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద రైట్ఫుల్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్స్ టు తెలంగాణ అని చెప్పేసి విజయ్ గారు ఒక్కసారి ఇంటరప్ట్ అవుతారట. మీరు చెప్పే తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం కలిగించేటువంటి ఏ పని చేయలేదు. ప్రతిదీ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలని ఎక్కడ కూడా పనంగా పెట్టలేదు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం జరగాలని, నీటి వాటర్ రైట్ఫుల్ వాటర్ రావాలని మా పార్టీ పోరాటం చేసింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ నీటికి ఎక్కడ కూడా ఆఘాతం కల్పించేటువంటి ప్రయత్నం జరగలేదు. అది ప్రయత్నం జరిగిందంటే
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రాణము చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది, చంద్రబాబు నాయుడు ప్రాణము బనకచెర్లలో ఉంది, నా ప్రాణం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు. నిన్న ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా నిన్న పర్యావరణ శాఖ ఏదైతే అనుమతులు నిలిపివేసిందో, ఈఏపీ ఏదైతే నిలిపివేసిందో ఆ యొక్క పర్యావరణ అనుమతులు తాత్కాలికమే, ఇది ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళు కొట్టుకోబోతారని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.